Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 45 verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు 45వ కీర్తన 6వ వచనం నుండి తీసుకొనబడింది. Thy throne, O God, is forever and ever. The scepter of thy kingdom is a right scepter. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. The Bible commentators differ over the psalmist's exact intent here. బైబిల్ వ్యాఖ్యానకర్తలు కీర్తనకారుడు యొక్క సరి అయినటువంటి ఆ గ్రహింపు ఏమిటో దాని గురించి వేరు వేరు విధాలుగా ఏ ఉద్దేశంతో రాశాడో అని దానికి వేరువేరుగా చెప్తా ఉంటారు. The immediate context of the psalm is the wedding of an earthly king. ఈ కీర్తన తర్వాత వెంటనే చెప్పబడిన మాటలు అంటే భూ సంబంధమైన రాజు యొక్క వివాహం గురించి. That is what we read in verse 1 and 9. ఇది మొదటి వచనంలోను 9వ వచనంలో కూడా మనం చదవచ్చు. Yet because the psalmist references a ruler in the line of David, అయినా కీర్తనకారుడు దావీదు యొక్క వరుస క్రమంలో పరిపాలించే వాడి గురించి ఆయన చెప్తున్నాడు కాబట్టి his words also serve as a prophetic remarks about the Messiah. ఆయన మాటలు మరి మెస్సయ గురించి ప్రవచనాత్మకమైనటువంటి మాటల గురించి కూడా చెప్తున్నారు. If you read 2 Samuel chapter 17, రెండో సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చదివితే maybe verse 12, 13 and 16, 12, 13, 16 వచనాల్లో చదివితే we can see the same. ఇదే విషయాలు అక్కడ మనం చూడొచ్చు. Here the language can be interpreted in more than one way. ఇక్కడ ఈ భాషని ఒక రీతిగా అనేకమైనటువంటి విధానాల్లో మనం దాన్ని అనువదించవచ్చు. The Hebrew word used for God here is Elohim. ఇక్కడ దేవుడు అనే మాటకి హెబ్రీ భాషలో ఉపయోగించబడిన మాట ఎలోహిం. That is a noun referring to greatness or power. అది దేవుని గొప్పతనం గురించి, ఆయన అధికారం గురించి మాట్లాడేటువంటి నామం. In most cases Hebrew scripture uses this as the reference for Yahweh. ఎక్కువ శాతం హెబ్రీ భాషలో ఈ మాటకి యాహ్వే అనేటువంటి మాట పదాన్ని ఉపయోగించారు. That is the one true God. అంటే ఒకడే సత్యవంతుడైన దేవుడు. However, the word is also used of human rulers in certain situations. ఏదేమైనా కొన్ని పరిస్థితుల్లో మానవ పరిపాలకుని గురించి కూడా చెప్పబడింది. In Psalm 82:6, 82వ కీర్తన 6వ వచనంలో, in Exodus 21:6, నిర్గమకాండం 21వ అధ్యాయం 6వ వచనంలో, in John 10:35, యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ we వచనం, can see that. అవి మనం చూడొచ్చు. The rulership of Israel was sometimes called the throne of the Lord, as we read in 1 Chronicles 29:23. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివితే ఇశ్రాయేలులో పరిపాలకుల గురించి మనం చూసినప్పుడు మరి యెహోవా పరిపాలించేవాడనే మాట కూడా చూస్తున్నాం. Throne of the Lord, యెహోవా సింహాసనము అనే మాట కూడా ఉపయోగించబడింది. While there are clear messianic tones in this psalm, ఈ కీర్తనలో మెస్సయాకి సంబంధించిన స్పష్టమైనటువంటి మాటలు ఉన్నా it does not seem to have been written for that immediate purpose. అంటే వెంటనే ఆ ఉద్దేశం కొరకే రాయబడింది కాకపోవచ్చు. That is regarding the newly married king. అంటే నూతనంగా వివాహం చేయబడినటువంటి రాజును గురించి. But it is written as a prophecy about Messiah. అయితే మెస్సయ గురించి ప్రవచనాత్మకంగా రాయబడిన మాట. And yet the New Testament shows how this reference connects to the role of Messiah. అయినా క్రొత్త నిబంధనలో ఏ రీతిగా మెస్సయ పరిపాలనకి ఇది సంబంధించి ఉంటుందో కూడా చెప్తున్నారు. Hebrews introduces Jesus Christ as the heir of all things and the creator. హెబ్రీయులు యేసుక్రీస్తు ప్రభువారిని సమస్తానికి ఆయన వారసుడు, సృష్టికర్త అని కూడా చెప్తున్నారు. Yeah, in chapter 1 verse 2, మొదటి అధ్యాయం 2వ వచనంలో we can see that. ఆ విషయాలు మనం చూడొచ్చు. In verse 3, 3వ వచనంలో it is written that he is the radiance of the glory of God and the exact imprint of his nature. ఆయన తేజస్సు, ఆయన ప్రభావమును ధరించుకున్న వాడుగా ఇక్కడ మనం మాట్లాడుతున్నారు. He is superior to the angels. 1:4. ఆయన 1:4వ వచనం చూస్తున్నాం. ఆయన దేవదూతల కన్నా కూడా పైవాడు, గొప్పవాడు. And in verse 5, he is God's son. 5వ వచనం మనం చూస్తున్నాం, ఆయన దేవుని కుమారుడు. Verse 6, he is worthy of worship. 6వ వచనం ఆయన ఆరాధనకు యోగ్యుడు అని. Verse 8, he is God. 8వ వచనంలో ఆయన దేవుడు అని ఉంది. His throne is forever and ever. ఆయన సింహాసనము నిరంతరం ఉంటుంది. And his scepter is the scepter of righteousness, uprightness. Verse 8. 8వ వచనంలో ఆయన దండము అది నీతి దండం, నీతితో కూడిన రాజదండం. So the writer of Hebrews notes the words of this verse in this psalm. కాబట్టి హెబ్రీల గ్రంథకర్త ఈ కీర్తనలో రాయబడిన మాటలను ఆయన గమనికలో తెస్తూ, and to connect the throne of David's line, that is God's promise to send a savior. అంటే దావీదు వరుసలో ఉన్నటువంటి
ఆ యొక్క రాజు గురించి అంటే మెస్సయాను గురించి ఆయన చెప్తూ So he is writing these verses. ఈ వచనాలను రాస్తున్నాడు. The group of Jehovah Witnesses won't accept this truth. యెహోవా సాక్షులు అనేటువంటి ఒక గుంపు ఉంది. వాళ్ళు ఈ మాటలు వాళ్ళు అంగీకరించారు. And even if you read Revelation 11:15, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం there చదివితే also it anticipates the establishment of the Messianic kingdom. అక్కడ కూడా మెస్సయ రాజ్యం స్థాపించబడే రాజ్యం గురించి ఎదురు చూస్తున్న సంగతి ఉంది. A crescendo of voices in heaven declare in 11:15 of Revelation. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనంలో పరలోకంలో ఒక గొప్ప శబ్దం వినబడతా The ఉంది. kingdom of the world has become the kingdom of our Lord and of his Christ, and he shall reign forever and ever. ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగముల వరకు ఏలును. Once again coming to this psalm, మరలా ఈ కీర్తన దగ్గరకు వస్తాం. the many titles of this psalm mark its royalty. ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ శీర్షిక అవన్నీ కూడా ఆయన రాజరికాన్ని గురించి Yeah, మాట్లాడతాం. it's deep and delight the writer had in it. కాబట్టి ఈ కీర్తనకారుడు దాని గురించినటువంటి ఆ ఆనందాన్ని ఎంతో లోతైన రీతిలో కలిగి ఉన్నట్టు చూస్తున్నాం. It is written at the inscription, ఈ పైన శీర్షికలో to రాయబడింది, the chief musician upon Soshanim. ప్రధాన గాయకునికి పోషణీయులను రాగము మీద పాడదగినది. Yeah, it is a tune. ఇది ఒక రాగం. ఇది The most probable translation of this word is upon, actually Soshanim means upon the lilies, that is either a poetical title given to the noblest songs. ఈ శీర్షిక ఈ మాట అనేక అనువాదాల్లో మనం చూస్తే ఒక కీర్తనకి పద్యం, ఒక Lilies. పుష్పాల గురించినటువంటి కీర్తనకు సంబంధించి The best song is known as the song of lilies. చూడండి, ఒక మంచి శ్రేష్టమైనటువంటి కీర్తన అది పద్మముల వంటిదిగా అని చెప్తున్నాడు. So generally the people will say like that. సాధారణంగా ప్రజలు అట్లా చెప్తుంటారు. The best song is known as the song of the lilies. కాబట్టి శ్రేష్టమైనటువంటి కీర్తన వల్లి పద్మంలో ఉన్నటువంటి కీర్తనలా. So here we incline to this first theory, and if it be true one, it is easy to see the fitness of borrowing a name for so beautiful, so pure, or so choice and matchless poem. కాబట్టి ఇక్కడ ఈ పద్యాన్ని మనం చూస్తున్నాం, అది ఎంతో తగినటువంటిదిగా, సరిపోయినటువంటిగా, మరి దానికి సాటి లేనటువంటి కీర్తనగా అనేక రీతుల్లో మనం చూడొచ్చు. In other words, మరొక మాటలో when it is చెప్పాలంటే compared to a flower means, ఒక పుష్పంతో, ఒక పువ్వుతో దీన్ని పోల్చినప్పుడు what does it say telling? అది ఏమని చెప్తుంది? In the New Testament we read, కొత్త నిబంధనలో మనం చదువుతున్నాం, even the flower is given a glory more than King Solomon. చూడండి, ఒక పువ్వు సొలొమోను వైభవం కన్నా ఎక్కువగా దీని గురించి చెప్పబడింది. So this song outshines the glory of Solomon. కాబట్టి ఈ కీర్తన సొలొమోను యొక్క వైభవానికి మించిందిగా So చూస్తున్నాం. it is so prescribed as for the sons of Korah. కాబట్టి పైన ఇంకేమని రాయబడింది? కోరహు కుమారులు రచించిన What does కీర్తన. it mean? అంటే అర్థం ఏమిటి? Special singers are appointed for so divine a hymn కాబట్టి to sing that song. దైవికమైన ఈ కీర్తన పాడడానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు దానికి నియమించబడ్డారు. What does it mean? దాని అర్థం ఏమిటి? Special instruments are there. ప్రత్యేకమైన వాయిద్యాలు ఉన్నాయి దానికి. Special name is given the song of lilies. ఈ కీర్తనకి ప్రత్యేకమైన పేరు ఇవ్వబడింది. And special singers are allotted to sing this song. ఈ కీర్తన పాడడానికి ప్రత్యేకమైన గాయకులు ఏర్పాటు Now చేయబడ్డారు. you can understand the importance of that song. కాబట్టి ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటిదో మీరు గ్రహించవచ్చు. So King Jesus deserves to be praised not with random, but with the sweetest and the most skillful music of the best trained choristers. కాబట్టి రాజు అయినటువంటి యేసు ప్రభు వారు కూడా ఎంతో నైపుణ్యత కలిగి వాయిద్యాలు వాయించి పాటలు పాడేటువంటి వారి ద్వారా ఆయన ఆరాధించబడాలని కోరుతున్నారు. The purest hearts in the spiritual temple are the most harmonious songsters to the ears of God. కాబట్టి ఆ దేవుని If యొక్క your heart is pure, నీ హృదయం ఒకవేళ పవిత్రమైనదైతే, and if that pure heart sings a song in the house of God, that is more, harmonious to the ears of ఆ God. పవిత్రమైనటువంటి హృదయం దేవుని పరిశుద్ధాలయంలో పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క చెవులకు అది ఎంతో ఇంపైనటువంటి కీర్తనగా It ఉంటుంది. is an acceptable song. అది అంగీకార యోగ్యమైనటువంటి పాట. It is not because of the tune or the voice, అది అక్కడ ఉన్న స్వరము, దానికి ఉన్నటువంటి ఆ రాగాన్ని బట్టి కాదు, but కానీ because of the pure heart and the sanctified affections. పవిత్రమైనటువంటి హృదయాన్ని బట్టి, పవిత్రపరచబడినటువంటి ఆ మక్కువ, పరిశుద్ధాలయం గురించి మక్కువను బట్టి. What does it mean? అంటే అర్థం ఏమిటి? We should never sing to Lord Jesus Christ with unprepared heart. కాబట్టి సిద్ధపరచబడకుండా ఉండే ఆ హృదయంతో అట్లా మనం పాట పాడొద్దు యేసు ప్రభువారి Blessed గురించి. are the people who know the meaning of its joyful sound. చూడండి, దీని గురించిన ఈ సంతోషకరమైనటువంటి స్వరం యొక్క దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్న వారు, గ్రహించిన వారు ధన్యులు. Oh, it is a song of loves. కాబట్టి ఇది ప్రేమ గీతం.
not a carnal sentimental love song, కాబట్టి ఇది ఏదో శరీర సంబంధమైనటువంటి ఒక పాట కాదు కానీ but it is a celestial canticle of everlasting love and fit for the tongues and ears of angels. కాబట్టి ఇది పర సంబంధమైనటువంటి ఆ దేవదూతలు పాడేటువంటి చక్కని మధురమైన స్వరాలతో పాడేటువంటి పాటలు. So in this psalm, ఈ కీర్తనలో some here see Solomon and Pharaoh's daughter only. కొంతమంది సొలొమోను ఫరో కుమార్తెల కొరకే రాశాడు అంటారు. And Solomon and the bride Pharaoh's daughter. సొలొమోను ఫరో కుమార్తె ఆ పెళ్లి కుమార్తెగా. And so they are short sighted. కాబట్టి వీరు దృష్టి గలవారు. They cannot see long. అంటే వారు ఎక్కువ దూరం చూడలేరు, దూరదృష్టి లేదు. Immediate thing, the marriage of Solomon and Pharaoh's daughter, they are thinking. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది సొలొమోను యొక్క వివాహం ఫరో కుమార్తెతో, అంతవరకే ఆలోచన చేస్తున్నారు. And some people say, ఇంకా కొంతమంది అంటారు, they will say that it is about Solomon and also Christ, comparing Christ with Solomon, Solomon with Christ. ఇది సొలొమోన్ని క్రీస్తుతో పోలుస్తూ, క్రీస్తుని సొలొమోనుతో పోలుస్తూ అట్లా కూడా చెప్తారు. They are not short-eyed, short-sighted. కాబట్టి వీరేదో తక్కువ దూరం చూపు కాదు కానీ, but they are cross-eyed, that is this side, that side this. అయితే వాళ్ళు అటు ఇటుగా మార్చి చూస్తా ఉన్నారు. So well focused spiritual eyes see here Jesus only. కాబట్టి సరైన దృష్టితో చూసేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు అయితే యేసు ప్రభువునే చూస్తా ఉన్నాయి. The king, ఆయన రాజు, the God whose throne is forever and ever. ఆయన సింహాసనం నిత్యం ఉండేది. He is not mortal. ఆయన మర్చమైపోయేవాడు కాదు. His everlasting dominion is not bounded by Lebanon or Egypt's river. ఆయన నిత్యమైనటువంటి ఆ పరిపాలన అనేది లెబానోను ద్వారా గానీ లేకపోతే ఐగుప్తు నదుల ద్వారా అది పరిమితులు హద్దులు బాటు కలిగినది కాదు. సాంగ్ ఆఫ్ ఎర్త్లీ నప్షియల్స్. ఇది భూ సంబంధమైనటువంటి వారి వివాహ గీతం లాంటిది కాదు. బట్ ఫర్ ద హెవెన్లీ బ్రైడ్ గ్రూమ్ అండ్ హిస్ ఎలెక్టెడ్ స్పౌస్. పర సంబంధమైన పెళ్లి కుమారుడు గురించి, ఆయనకు చెందిన వారి గురించి రాశారు. సో లెట్ us see the verse for our meditation, verse 6. కాబట్టి మన ధ్యానం కొరకైన వచనం 6వ వచనాన్ని మనం చూద్దాం. That is, thy throne, O God, is forever and ever. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. To whom can this be spoken but for the Lord? ఇది ఎవరి గురించి? ప్రభు గురించి కాక ఇంకెవరి గురించి చెప్పబడింది మాట? Whose kingdom will be forever? ఎవరి రాజ్యము నిత్యం ఉండేది. So the psalmist cannot restrain his adoration, he cannot stop it. కాబట్టి కీర్తనకారుడు ఆయనను ఘనపరుస్తూ అది ఆపలేడు ఆయన. His enlightened eye sees in the royal husband of the church. ఆయన వెలిగించబడినటువంటి ఆ కన్నులు సంఘం యొక్క రాజైనటువంటి భర్తను గురించి చూస్తా ఉన్నాయి. God only is to be adored. దేవుడు మాత్రమే ఆయన ఘనపరచబడాలి. God is reigning and his reigning is everlasting reigning. దేవుడే ఏలుబడి చేస్తున్నాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. What a blessed sight. ఎంత అద్భుతమైన దృశ్యం అది. Blind are the eyes that cannot see God in Christ Jesus. కాబట్టి గ్రుడ్డి వారు, అంధత్వంలో ఉన్నవారు క్రీస్తు యేసును బట్టి దేవుని చూడలేరు. క్రీస్తు యేసులో దేవుని వారు చూడలేరు. We never appreciate the tender condescension of our king, how he humbled himself in becoming one flesh and also with his church in placing her at his right hand. మన రాజు ఎంతగా తాను తగ్గించుకొని శరీరధారి అయి ఆయన కుడి పార్శ్వన ఆయన హెచ్చించబడి కూర్చొని ఉన్నాడో అది గమనించలేరు. And he has become flesh. ఆయన శరీరధారి అయినాడు. What a mercy for us that our savior is God. కాబట్టి మన రక్షకుడు దేవుడే ఉన్నాడు. ఎంతటి కృపా కనికరం అది. For who but a God could execute that such a work of salvation. కాబట్టి ఇంతటి రక్షణ కార్యాన్ని ఎవరు, దేవుడు తప్ప ఎవరు చేయగలరు? What a glad thing it is that he reigns on the throne which will never pass away. కాబట్టి ఎన్నటికీ కదల్చబడినటువంటి ఆ సింహాసన ఆసీనుడై పరిపాలన చేయుచున్నవాడు ఎంత గొప్ప దేవుడు ఆయన. We need both sovereign grace and eternal love to secure our happiness. కాబట్టి మన సంతోషం భద్రంగా ఉండాలంటే సార్వభౌమ కృప, ఆయన నిత్యమైనటువంటి ప్రేమ మనకు అవసరం. So could Jesus cease to reign, stop to reign? కాబట్టి యేసు ప్రభువారు ఆయన పరిపాలించడం ఆపివేసినాడా? We should cease to be blessed and were he not God and therefore eternal, there must be the case. See, he will always be there, so always we will be blessed. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూనే ఉండాలి మనం. No throne can endure forever. ఏ సింహాసనం కూడా నిత్యము నిలిచేది కాదు. But that on which God himself is, on the throne which he sits, that will endure forever. అయితే ఏ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడో ఆ సింహాసనము శాశ్వతం ఉండేటువంటిది. That's why the psalmist is telling. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, The scepter of thy kingdom is the right scepter. కాబట్టి నీ రాజదండము న్యాయార్థమైన దండము. He is the lawful monarch of all the things that are. కాబట్టి జరుగుతున్న వాటన్నిటి కూడా ఆయన న్యాయబద్ధమైనటువంటి ఒక నియంత ఆయన. His rule is founded in right. Its law is right. And also its result is right. ఆయన పరిపాలన, ఆయన నీతి, న్యాయము, ఆ ఫలితాలు ఇవన్నీ కూడా న్యాయబద్ధమైనవి. And our king is no usurper or he is no oppressor. కాబట్టి మన రాజు
అణచివేయబడేటువంటి వాడు, అనద్రొక్కబడేవాడు కాదు ఆయన. He will not oppress anybody. ఆయన ఎవరిని కూడా అణచివేసేవాడు కాదు. Even when he shall break his enemies with a rod of iron, శత్రువులను కూడా ఆయన ఇనుప దండముతో ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్చినప్పుడు he will do no man wrong. ఆయన ఎవరి ఏళ్ళు కూడా ఆయన తప్పు ఏమి చేసేవాడు కాదు. His vengeance and his grace are both in conformity with his justice. కాబట్టి ఆయన యొక్క కృప, ఆయన యొక్క తీర్పు ఇవన్నీ కూడా న్యాయమైనటువంటివి. And hence we trust him without suspicion. కాబట్టి ఏ అనుమానం లేకుండా ఆయన యందు మనం నమ్మిక ఉంచగలం. He cannot err. కాబట్టి ఆయన ఏ పొరపాటు చేయనివాడు, చేయలేడు. Blessed Jesus. కాబట్టి ఎంత ధన్యుడైనటువంటి యేసు ప్రభు. The reigning power is safe with you. కాబట్టి పరిపాలన అధికారం అనేది నీ ఎదుట ఎంతో సురక్షితంగా ఉంది. Lord Jesus Christ, we will be safe. యేసుక్రీస్తు ప్రభు నందే మనం ఎంతో సురక్షితంగా ఉన్నాం. All the just people rejoice in the government of the king who reigns in righteousness. నీతిమంతులందరూ కూడా న్యాయంతో పరిపాలన చేసే ఆ దేవుని యొక్క రాజ్యంలో ఎంతో భద్రంగా ఉంటారు. Are we not privileged to have such an eternal king as our Lord and Savior? అంటే నిత్యమైన రాజు మనకి రక్షకుడుగా ప్రభువుగా ఉండట ఇది మనకి ధన్యత, ఆధిక్యత కదా. Then let us worship and adore him for what he is. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను ఘనపరుస్తాం, ఆరాధన చేద్దాం. May God help us to be true worshippers. కాబట్టి నిజమైన ఆరాధకులుగా ఉండులాగా దేవుడు మనకు సహాయం చేయను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for the verse in 45:6 of Psalms. 45వ కీర్తన 6వ వచనంలో ఉన్న ఈ వచనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, it is not, oh Lord, maybe temporarily it may be written about the king's marriage. ప్రభు, ఒకవేళ ఇది తాత్కాలికమైన రీతిలో చూస్తే రాజు వివాహం గురించి రాయబడి ఉండొచ్చు. Or in so many other ways we can see so many things. లేదా ప్రభు ఇంకా వేరే వేరే విధానాలు చూస్తే ఇంకా అనేక విషయాలు ఉంటున్నాయి. But all the kings of the earth are temporal. అయితే ప్రభు, భూలోక రాజులు అందరూ కూడా తాత్కాలికమైన. Your kingdom, O Lord, is an everlasting kingdom. నీ రాజ్యము శాశ్వత రాజ్యం. And God, you are forever and ever. దేవా, నువ్వు నిత్యము నిలిచి ఉండేవాడు. Thy scepter is the right scepter. నీ రాజదండము న్యాయార్థమైన దండం. We are so blessed people because we will be the part of that kingdom. దేవా, ఆ రాజ్యంలో మేము పాలిభాగస్తులం కాబట్టి మేము ఎంత ధన్యులం. Thank thee for making the way simple to enter into thy kingdom. నీ రాజ్యంలో ప్రవేశించడానికి మార్గము సరళం చేసినందుకు వందనాలు. Lord, when we confess our sins, దేవా, మా పాపములు ఒప్పుకున్నప్పుడు you will forgive us. నీవు మమ్మల్ని క్షమిస్తావు. Make us your children. మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకుంటావు. And you will make us the citizens of thy kingdom. ప్రభా, ఆ రాజ్యం యొక్క పౌరులుగా మమ్మల్ని చేస్తావు. What a joy it is. ఎంత సంతోషం. Help us to understand these deeper truths. ప్రభా, ఈ లోతైన సత్యాలని మేము అర్థం చేసుకున్నాం. What could not be explained through human limitations, the Holy Spirit may explain to thy people. మానవ హద్దుబాటులతో ఏది వివరించలేకపోయినామో పరిశుద్ధాత్మయ ప్రభా ఇంకను ప్రభా మరి దాని వివరమైన విధానం బోధించునుగా. We do pray in the everlasting name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.